నమస్తే అండి. ఇది సెన్సేషనల్, మామూలు సెన్సేషనల్ అయితే కాదు. తమిళనాడు రాజకీయాల్లో ఇంత విధ్వంసకరమైనటువంటి పొత్తు ఉంటుందని చెప్పేసి ఎవడు కూడా అనుకోలేదు. పీపుల్ 100% అద్భుతమైనటువంటి మ్యాండేట్ విజయ్కి ఇస్తే విజయ్ పార్టీని కాదని పరస్పర విరుద్ధ ధృవాలైనటువంటి రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాయని చెప్పేసి నేషనల్ మీడియాలో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది? డిఎంకే, ఏఐడిఎంకే ద్రవిడియన్ పార్టీస్ అయినప్పటికీ కూడా రెండు విరుద్ధ ధృవాలు. సింపుల్గా చెప్పాలంటే ఒక పక్క జయలలిత, ఇంకో పక్క కరుణానిధి. అస్సలు పడేది కాదు. పచ్చ గడ్డేస్తే అగ్గిరి రాజుకునేటటువంటి పరిస్థితి రెండు పార్టీలది. అలాంటి రెండు పార్టీలు కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయి అని చెప్పేసి నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకంటే విజయ్ దగ్గర కావాల్సిన నెంబర్స్ అయితే లేవు. 118 లేవు. కేవలం అతని దగ్గర ఇప్పుడు 112 మాత్రమే ఉన్నాయి. ఇంకా 6 సీట్లు కావాలి. సో ఇలాంటి క్రమంలోనే టాక్స్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. తమిళనాడుకి సంబంధించినటువంటి డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలు పొత్తులు పెట్టుకోబోతున్నాయి అని చెప్పేసి. డిఎంకే, ఏఐడిఎంకే కనుక పొత్తులు పెట్టుకుంటే కనుక అది ఆ రాష్ట్రంలోనే ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఎగెనెస్ట్గా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఒక మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి రాకుండా కొన్ని సీట్లు వచ్చినాయి. అలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేయడం అంటే ఎలాంటి పరిస్థితో అలాంటి పరిస్థితి అనమాట. డిఎంకే, ఏడిఎంకే కలిస్తే కనుక ఇప్పుడు డిఎంకే దగ్గర దాదాపు 59 సీట్లు ఉన్నాయి. ఏడిఎంకే దగ్గర 47 సీట్లు అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఒక 60, 40, 100 దాదాపు వీళ్ళ దగ్గర మ్యాజిక్ ఫిగర్కి సరిపడా సీట్లు అయితే ఉన్నాయి. వీళ్ళు కనుక పొత్తు పెట్టుకుంటే కనుక తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అనే వ్యక్తి ఇప్పుడు పోటీ చేసి ఓడిపోయినా భవిష్యత్తులో మాత్రం ఈ రెండు పార్టీలకి ప్రజలు బుద్ధి చెబుతూనే ఉంటారు. అయితే వింత చెప్తా చూడండి. సో ఇప్పుడు వీళ్ళ టాక్స్ ప్రకారం 2.5 సంవత్సరాల పాటు డిఎంకే పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసి స్టాలిన్ పార్టీ 2.5 సంవత్సరాలు. అలాగే ఏడిఎంకే పార్టీ ఏదైతే ఉందో అది 2.5 సంవత్సరాల పాటు గవర్నమెంట్ని ఫామ్ చేయబోతా ఉన్నాయి. పవర్ షేరింగ్ చేసుకోబోతా ఉన్నారు. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇది కనుక హ్యాపెన్ అయితే కనుక తమిళనాడు రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలు ఇది ఒక సెన్సేషన్. అంటే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఉన్నటువంటి మరో పార్టీకి ఎగెనెస్ట్గా పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ని ఫామ్ చేసినట్లు లెక్క. ఇది నిజంగా సెన్సేషన్.